గులాబీ జెండా. అందుకనే నేను దొంగ మాటలు చెప్పాంటే మీరు రేవంత్ రెడ్డి అని గట్టిగా అనాలి. ఓకేనా? అంటారు కదా, దొంగ మాటలు చెప్పే మీరెవరు. ఒక నిమిషం, పాటలు మనకు కొత్త కాదు. ఓకేనా? దొంగ మాటలు చెప్పే, రెండ మాటలు చెప్పే, ఇట్టించి వస్తుంది సౌండ్, ఇట్టించి రావాలి. అక్క వాని మాటలు నమ్మి అప్పుడో ఇప్పుడో జర మోసపోయింది మీరే ఎక్కువ. పెన్షన్ ఇస్తా అన్నాడు, మహిళలకు బోనస్లు ఇస్తా అన్నాడు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? దొంగ మాటలు చెప్పు, రండ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే. నేను ఓటుకు నోటు అంటే మీరు దొంగవు నువ్వు అనాలి. చంద్రబాబుకు అంటే మీరు తొత్తు అనాలి. ఎవరికి తెలంగాణలో చంద్రబాబుకు తొత్తు? అవునా కాదా? ఓటుకు నోటు. ఒక 2 నిమిషాలల్లా రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. వేదిక మొత్తం గజ 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 గజలాడాలి. ఓటుకు నోటు. రాజశేఖర్ సార్ మీరు కూడా అనాలి. ఎందుకంటే మొన్నటి దాకా మన పార్టీలో ఉండి పదవులు అనుభవించి కడియం శ్రీహరి నమ్మక ద్రోహం చేసిపోయిండు. ఓటుకు నోటుకు దొంగ పక్కన చేరిండు కాబట్టి మళ్ళొక్కసారి ఆయనకు కూడా బుద్ధి చెప్పాలి అవకాశం వచ్చినప్పుడు. ఓటుకు నోటు. నిమిషం సరిగ్గా 5 నిమిషాలు కొరివి దాటిండి కేటీఆర్ గారు. ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కేటీఆర్ గారి కారు వస్తుంది ఈ దానిక ఈ దారి ఇవ్వాలి. మన వాలంటీర్కి రోడ్ అంతా క్లియర్ చేయాలి. మీరు ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోండి. వెనక చాలా మంది ఉన్నారు, కూర్చున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లేవద్దు దయచేసి. ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళు కూడా మీరందరూ కూడా కూర్చోండి. అన్ని కార్పెట్లు వేసినాం, సహకరించండి. తోపులాట వద్దు, మీద పడవద్దు, ఎట్టి పరిస్థితి కింద కూర్చోవాలి. గీడ చాలా మంది మీడియాతో పాటు ఇతరులు కూర్చున్నారు. పార్టీ వాళ్ళు వెళ్ళాలి, వేదిక మీద ఉన్నాక చాలా మంది దిగాలి. దయచేసి వేదికకు ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారి కారుకి దారి ఇవ్వాలి, కూర్చోవాలి చాలా మంది. ఈ సమావేశం కనీసం 2 గంటలు జరుగుద్ది. 2 గంటల వరకు ఇట్లా తోసుకుందామా, ఇట్లా ఆగంగం అయిదామా, ఓపికగా ఉపన్యాసం ఇందామా? వినాలనుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది నేతలు ఉంటారో అంతమంది నేతలు మనం వేదిక మీద చూడబోతున్నాం. అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకత్వం, ఉద్యమకారులు 500 కార్లలో భారీ కాన్వాయ్ తోటి టౌన్లో ఎంటర్ కాబోతాడు. ఇంతమందికి మనం స్వాగతం చెప్తాను. మానుకోట నిబద్ధత తెలవాలి, క్రమశిక్షణ తెలవాలి, అఖండ స్వాగతం చెప్పాలి, అతిథులకి అవకాశం ఇవ్వాలి, మాట్లాడేటప్పుడు ఆ ఊపు అనేది కూడా కనిపించాలి. మనమే గందరగోళమై, మనమే ఆగమై, ఎవడో పిచ్చకుంట్లోడు కొసరగాళ్ళు ఎగిరేస్తే ఖబర్దార్ కేటీఆర్ నేను అడ్డుకుంటాం అంటాడు. అడ్డుకుంటాము అనేటోళ్ళకి ఈ ధర్నా ఏం చెప్పాలి? బిడ్డ వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పాలి.
మనని ఆపుదామన్నానికి ఏం కనిపించాలి? మన పౌరుషం కనిపించాలి, మన క్రమ